నీకు అసలు బుద్ధుందా? అదెవరో దేనికొచ్చిందో ఎటెళ్ళిందో కనుక్కోవాలిగా. సరే, నువ్వు దాన్ని చూసావా? గుర్తుపడతావా? గుర్తుపడతానమ్మా. చెప్పు చెప్పు, అదెలా ఉంది? తొందరగా చెప్పు. అది బాగా తెల్లగా ఉంటుందమ్మా. ఆ లంగా ఓని వేసుకొని ఉంటుందమ్మా. లంగా ఓనినా? అవునమ్మా. ఆ పిల్ల అవసరమైతే గౌరీ కోసం ప్రాణం ఇచ్చేలా ఉంది, లేదంటే ప్రాణం తీసేలా ఉందమ్మా. అమ్మో, అమ్మగారు అదిగో ఆ పిల్ల పోతుంది. ఎక్కడా? అదిగో అమ్మగారు, అదిగో అలా వెళ్తుందిగా తనే. అదేనా? షూరా? అవునమ్మా, అదే. అది తప్పించుకోవడానికి వీల్లేదు. ఈరోజు ఎలాగైనా సరే అదెవరో కనుక్కోవాలి. అయ్యో, ఛీ! ఛ! తప్పించుకుంది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి అదొస్తే దాని ఫోటోతో సహా దాని ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. అర్థమైందా? అలాగే అమ్మగారు. ఆ అమ్మగారు, ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. నాతో గొడవలో తన మెళ్ళో ఉన్న తాయెత్తు తెగి నా చేతికొచ్చింది. ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇది ఆ గంగోత్రి మెడలో ఉండే తాయెత్తులా ఉంది. అంటే గంగోత్రి ఇక్కడికి వచ్చిందా? గంగోత్రికి గౌరీకి సంబంధం ఏంటి? ఒకవేళ గంగోత్రియే గంగా? తెలుసుకుంటాను. త్వరలోనే తెలుసుకుని దాని అంత చూస్తాను. వెరీ గుడ్. ఇంకిలాగే దాని వివరాలు సేకరించి పూర్తిగా తెలుసుకుని నాకు చెప్పు. అలాగే నమ్మగారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. నిజంగా మీరు చాలా లక్కీ. మీ అమ్మాయికి తగ్గట్టు హైటు కలరు అన్నీ ఉన్నాయి. పైగా చదువు సంస్కారంతో పాటు పెద్ద పెద్ద వ్యాపారాలు, అన్నింటికీ మించి మీ అమ్మాయిని గుండెలో పెట్టుకుని చూసుకునే మంచి మనసు ఉంది. ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? చూస్తుంటేనే తెలిసిపోతుంది. కోట్ల ఆస్తున్నా పెద్దల పట్ల మీరు చూపించే వినయం, విధేయతలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అన్నిటికీ మించి నీ గురించి నువ్వే పరిచయం చేసుకోవడం, అది మాకు చాలా బాగా నచ్చింది బాబు. నా గురించి నేను చెప్పుకోవడం ఏంటండి? మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను ఇప్పటిదాకా చెప్పింది పెళ్ళికొడుకు గురించి. నువ్వే కదా పెళ్ళికొడుకువి. పెళ్ళికొడుకు నేను కాదండి, మా డాడీ. నీ డాడీయా? అవును, మా డాడీనే. అదిగో వస్తున్నాడు. నమస్తే. మీ మర్యాదలు ఎవరికి కావాలి గాని ముందొక మాట చెప్పండి. ఈ పెళ్లి చూపులు మీ అబ్బాయికా లేక మీకా? నా కూతురికి వయసులో ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఇలా వయసు మళ్ళినోడికి ఇచ్చి దాని గొంతు కోయాలనుకోలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? ఏ, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? నా కూతురు వయసు ఏంటి, మీ నాన్నగారి వయసు ఏంటి?
చూస్తూ చూస్తూ ఏ తండ్రైనా ఇలాంటి సంబంధం చేయడానికి ఒప్పుకుంటాడా? ఏమయ్యా, మీ అబ్బాయి అంటే కుర్రతనం, తెలియక చేసి ఉండొచ్చు. కానీ అన్నీ తెలిసిన పెద్ద మనిషి నువ్వు, నీ బుద్ధేమైంది? హలో అంకుల్, మేమేం మిమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేయలేదు. పేరైకి మేము ఆల్రెడీ అంతా చెప్పే పంపించాం. మీకు అంతగా ఇష్టం లేకుంటే అక్కడే చెప్పుండాల్సిందే. తీరా ఇక్కడికొచ్చి ఇలా అండం ఏం బాలేదు. ఏం చెప్పి చచ్చాడు గనుక? ఎంతసేపు పెళ్లి కొడుకు నీతిమంతుడు బుద్ధిమంతుడని చెప్పాడే గాని పెళ్లి కొడుక్కి పెళ్లి చేసే అంత కొడుకున్నాడని అస్సలు చెప్పి చావలేదు. చెప్పుంటే అక్కడే చెప్పించి కొట్టేవాణ్ణి. చూడండి, ఆ పేరే మీకు పెళ్లి కొడుకు ఎవరనేది సరిగా చెప్పుండకపోవచ్చు, కానీ అతను చెప్పిన లక్షణాలన్నీ నిజంగా మా డాడీలో ఉన్నాయి. మా డాడీని చేసుకుంటే నిజంగా మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది. సిద్ధు, మీరు ఆగండి డాడీ, ప్లీజ్. చూడండి, మీ ఫాదర్ వాళ్ళు ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు అవేం పట్టించుకోకండి. మా డాడీ గురించి నేను చెప్తున్నాను. హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇప్పటి వరకు తన మనసులో వేరే ఎవ్వరికీ స్థానం ఇవ్వలేదు. అంత గొప్ప వ్యక్తి మా డాడీ. నా కోసం, నా ఫ్యూచర్ కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటి మా డాడీ త్యాగానికి ఫలితం దక్కాలనే నేను ఈ పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. సారీ, మీ స్వార్థం కోసం నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేను. నాకు మీ నాన్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, బట్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. ఐఎమ్ సారీ, దానికి నేను రెడీగా లేను. ఇక మేమెందుకు ఇక్కడ వస్తాం? పెద్ద సంబంధం అంటే ఏంటో అనుకున్నాం. వయసులో పెద్ద సంబంధం అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఆ పేరయ్య కనపడాలి, వాడంతు చూస్తాం. పదండి వెళ్దాం. డాడీ, డాడీ, ఏం డాడీ, ఫీల్ అయ్యారా? మీరేం ఫీల్ అవ్వకండి. వాళ్ళేదో మీ మంచి మనసుని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నారు, అంతే. వాళ్ళు కాదురా, నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. డాడీ, అవునరా, నువ్వు చేస్తుంది నాకు నచ్చలేదురా. నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావే తప్ప నా ఊహల్లోనూ నా ఊపిరిలోనూ మీ అమ్మ ఇంకా బతికే ఉందని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నా జీవితంలో మీ అమ్మ ఒక సంఘటన కాదురా మర్చిపోవడానికి, మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకం. వేరే వాళ్ళ రాకతో తన జ్ఞాపకాల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదురా. అందుకే నువ్వు నా గురించి కాకుండా నీ గురించి ఆలోచించు. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు. అరే సిద్ధు, నాదొక సిన్సియర్ అడ్వైజ్ రా. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి నిన్నుగా ఇష్టపడి రావాలి, కానీ నీ ఆస్తినో హోదానో చూసి కాదు. అలా నిన్ను ఇష్టపడే అమ్మాయితోనే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతావు. మీ అమ్మ నన్నుగా ఇష్టపడింది కాబట్టి తను నాతో కలిసి ఉంది కొంతకాలమే అయినా జీవితాంతం తన ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంది. అందుకే చెప్తున్నాను రా సిద్ధు, నీ జీవితంలో అలాంటి అమ్మ ఎదురుపడితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే మనం అందరం సంతోషంగా ఉండొచ్చురా. తప్పకుండా డాడీ. మీరు చెప్పిన అలాంటి అమ్మాయి ఎక్కడ ఎదురుపడ్డా నేను మిస్ చేసుకోను. ఎవరో వచ్చినట్టున్నారు, ఇప్పుడే చూసొస్తాను డాడీ.
హే నువ్వా? వాట్ సర్ప్రైజ్! గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. నా కోసం వచ్చావా? ఈడుండేది నువ్వేగా. కదా, ఏదైతేనే నా మీద నీకు దయ కలిగింది. ఐఎమ్ సో లక్కీ. లోపలికి రా. ఏ లోపలికెందుకు? ఓ కరెక్టే, మనకి ప్రైవసీ కావాలి కదా. సరే పద, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీతో నాకు మాటలేంది? ఏదేదో ఊహించుకొని తెగ ఊగిపోకు. నేనొచ్చింది నీకు డబ్బులు ఇవ్వడం కోసం. డబ్బులదేముందిలే, తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆహా, ఆ వంకతో నా వెంట పడాలని సుత్తున్నావా? నీ పప్పులు నా కాడేం ఉడకవు. ఒక్క మాట పెంచకుండా నీ డబ్బులు తీసుకో. నేనంటే నీకెందుకంత కోపం? నా ఇట్టం నీకెందుకు? డబ్బులు లెక్కెట్టుకో, నేను వెళ్ళాలి. ఓహో, నాకు అర్థమైంది. ఏంటది? నువ్వు పొద్దున్నే చూసిన ఐస్ క్రీమ్ బండి నాది కాదు. నేను అసలు ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడిని కాదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి కారులో స్పీడ్గా వెళ్తూ ఆ బండి అతన్ని గుద్దేసింది. అతనికి బాగా దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను అంతే. దాన్ని నువ్వు చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నిజానికి నేను చాలా ఈ డబ్బున్నోళ్ళందరూ ఇంతే. వాళ్ళకి పొగురు బలుపు ఎక్కువ. వాళ్ళకి మామూలు మనుషులు కనపడరు. అందుకే అసంటోళ్ళంటే నాకు కసియం. వాళ్ళని చూస్తేనే తేడు చెరులు పాకినట్టుంటది. అసలు డబ్బున్నోళ్ళందరినీ వరుసలో నిలబెట్టి కాల్చి పారేయాలి. వామ్మో, డబ్బున్నోళ్ళంటే నీకున్న ఫీలింగ్ ఇదా? నేను ఇంకా ఏదో అనుకుని వాగబోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అరే సిద్ధు, నాదొక సిన్సియర్ అడ్వైజరా. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి నిన్నుగా ఇష్టపడి రావాలి, కానీ నీ ఆస్తినో హోదానో చూసి కాదు. అలా నిన్ను ఇష్టపడే అమ్మాయితోనే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతావు. అయితే మనకేం కాదులే, ఇదంతా డాడీ సంపాదించిందేగా. లేనట్టే ప్రొసీడ్ అవుదాం. ఏంటి అట్టా సుత్తున్నావు? మీ డబ్బున్నోళ్ళని తిడుతున్నానని కోపం వస్తుందా? వత్తదొత్తది, ఎందుకు రాదు? నువ్వు కూడా డబ్బున్నోడివిగా, అందుకే నువ్వంటే నాకు కోపం. నాకు డబ్బులున్నాయని నీకెవరు చెప్పారు? వాళ్ళంటే నీకు అసహ్యం అయితే నాకు డోకు. యాక్! చిచి చి! యాసలే మాకు. నిజం ఒట్టు. ఆహా, మరి ఆ కార్లో ఈ బంగ్లా ఎవరిది? ఇవన్నీ నావనుకుంటున్నావా? నావి కాదు, మరెవరివి? మా ఓనర్ అమ్మవి. నేను ఆవిడ కింద పనిచేసే ఈ ఇంటి వాచ్మెన్ కొడుకుని. ఏంటి నమ్మట్లేదా? నేను కటిక పేదోడిని గంగా. నాకంటూ చెప్పుకోవడానికి ఇలాంటి చోట బంగ్లా లేదు, శంషాబాద్లో ఎకరాలు లేవు, తిరగడానికి కార్లు లేవు, బ్యాంక్ అకౌంట్లో కోట్లు లేవు. ఆఖరికి బతకడానికి పని కూడా లేదు గంగా అంటున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఈ బట్టలు కూడా మా ఓనర్ అమ్మ కొడుకు ఓసారి వాడేసిన బట్టలే గంగా. అవునా? హ్మ్, అయితే నువ్వు నా లెక్కనే పేదోడివా? అచ్చు నీలెక్కే. కాకపోతే నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయిని. మిగతాదంతా సేమ్ టు సేమ్. నా గురించి తెలిసి జాలేస్తుంది కదూ? పాపం, మీ నాన్న కూడా నీలానే బాధపడుతుంటారు కదా. అంతేగా అంతేగా. అసలు పేదోళ్ళుగా పుట్టడం పాపం కానే కాదు. ఆయనకి ధైర్యం చెప్తాను, పద పద. ఇప్పుడా? ఆ, అవును, మళ్ళీ మళ్ళీ నేను రాను కదా. పద. తప్పదా? తప్పదు, పద. సరే పద. ఓ గాడ్, హెల్ప్ మీ ప్లీజ్. రా. వస్తున్నా. చెప్పు చెప్పు, అదెలా ఉంది? తొందరగా చెప్పు. ఆ లంగవని వేసుకొని ఉంటుందమ్మా. నాతో గొడవలో తన మెళ్ళో ఉన్న తాయెత్తు తెగి నా చేతికొచ్చింది. ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. అమ్మా మంగ, ఏంటమ్మా అంత సీరియస్గా ఆ తాయెత్తుని చూస్తున్నావు? ఎవరిది?
చూస్తుంటే దీన్నెక్కడో చూసినట్టుగా ఉందే. ఆ గంగోత్రి మెళ్ళో దీన్ని చూశాను. దాని మెళ్ళో ఉండాల్సింది నీ చేతిలోకి ఎలా వచ్చిందమ్మా? ఎక్కడైనా పారేసుకుందా? అవునంటీ, జైల్లో పారేసుకుంది. జైల్లో పారేసుకుందా? అవును. అసలు గంగోత్రి జైలుకి ఎందుకు వెళ్ళింది? గౌరికి గంగోత్రికి ఏంటి సంబంధం? అది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నిజాలేంటో తెలియాలంటే ఆ గంగోత్రిని కలవాల్సిందే. ఆ? ఏంటమ్మా గంగోత్రిని కలవాలని ఏదో చెప్తున్నా? ఏంటి విషయం? తర్వాత చెప్తాం గనక్క, ముందు ఈ తాయిత ఎవరిదో తెలిస్తే కాస్త చెప్పు. ఇది మన మంగకు దొరికిందంట. ఎవరిదో తెలియక అవస్థ పడుతుంది. ఏది ఇటివ్వమ్మా. ఇంత మాత్రానికి అంత అవస్థపడ్డవెందుకు? ఇది ఖచ్చితంగా గంగోత్రిదే. అందులో నాకెలాంటి అనుమానమూ లేదు. పాపం మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు పారేసుకుందేమో. పారేసుకుంది మన ఇంట్లో కాదమ్మమ్మా, గౌరీ ఉన్న జైల్లో. ఇది నాకు జైల్లో దొరికింది. గౌరీ ఉన్న జైల్లో గంగోత్రి తాయిత్తు దొరికిందా? అంటే గంగోత్రియే గంగా? ఏమీ అర్థం కావట్లేదే. నిజానిజాలు తెలియ వరకు ఈ మంగకి గంగోత్రి మీద అనుమానం రాకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి తనని దీని నుండి తప్పించాలి. జైల్లో దొరికిందా? అయితే ఇది ఖచ్చితంగా గంగోత్రిది కాదు. అదేంటొదినా, ఇందాక నువ్వే కదా గంగోత్రిదన్నావు? ఓసిపిచ్చి మొహన్ దానా, వెనకటికి నీలాంటిదొకతి తెల్ల పంచె కట్టుకున్న వాడల్లా నా మొగుడే అందంట. అలా ఉంది నువ్వు చెప్పేది. బుద్ధి లేకపోతే సరి. ఇలాంటి తాయెత్తులు బోళ్ళెంతమంది కట్టుకుంటారు. ఇది ఎవరిదో ఏంటో. అయినా వంటలు చేయడానికి గంగోత్రి ఇళ్లకు వెళుతుంది కానీ జైలుకి ఎందుకు వెళుతుందే మీ పిచ్చి కాకపోతే? ఇది గంగోత్రిది మాత్రం కానే కాదు. పట్టుకో, అర్థమైందా? హోసే ముసలి, నీకు గంగోత్రే గంగా అన్న అనుమానం వచ్చిందని నాకు తెలిసే కవరింగ్ కోసం ఇలా అబద్ధం చెప్తున్నావు కదూ. చెప్తా. కరెక్ట్ గా నేను మనసులో ఇదే అనుకున్నానమ్మమ్మా. ఈలోగా నువ్వు పైకనేసావు. నువ్వు సూపర్ అమ్మమ్మా. మనిద్దరిది ఒకే ఆలోచనమ్మమ్మా. అవును అవును. అది సరే గాని నీ పుట్టినరోజుకి మన గంగోత్రిని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా మంగా? సూపర్ అంటాను. నీకేది ఇష్టమైతే అదే చేయమమ్మా. నువ్వేం చేసినా నాకు మంచి జరగాలనే చేస్తావు. తప్పకుండా ఆ గంగోత్రిని పిలిపించు.